మ్యాచ్ ఏం చేశాడో చూసాం. లాస్ట్లో కనుక వచ్చి ఆపకపోయి ఉండుంటే మ్యాచ్ విధ్వంసం. అండ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సుధీర్ గారు, మీరేమంటారు? అండ్ అభిషేక్ పర్ఫార్మెన్స్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేస్తే కనుక వాట్స్ యువర్ ఒపీనియన్? సుధీర్ గారు, కెన్ యూ హియర్ మీ? I can hear you, sir. సార్, మీరే చెప్పాలి. అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ తెగించేశాడు ఈరోజు తన బ్యాట్తో? I think, we talked about that, you remember Sachin, that final లో అతడే ఆడే ఛాన్సెస్ ఉంటాయని కూడా నిన్న అనుకున్నాం మనం, ఈ మే బి ద స్టార్ అని చెప్పి. అవును. అండ్ ఈ ప్లేడ్ బ్రిలియంట్లీ టుడే యాక్చువల్లీ. అందుకని అటువంటి ప్లేయర్స్ డ్రాప్ చేయరు. మనం డ్రాపింగ్ విషయం చాలా మంది అన్నారు, అంటుంటారు కొంతమంది, కానీ బట్ కీ ప్లేయర్స్ జనరల్ గా పక్కకు పెట్టారు. అండ్ ఇట్స్ ఏ హ్యూజ్ టోటల్ అగైన్ టుడే. అండ్ మళ్ళీ లాస్ట్ ఓవర్ కొంచెం చాలా రన్స్ రావడంతో న్యూజిలాండ్ ఒకసారి బ్యాక్వర్డ్ లో పడ్డారు. 230 అరౌండ్ కూడా ఈ వికెట్ పైన నాకు అనిపించింది బ్యాటింగ్ వికెట్ కనుక కొంచెం ఛాన్సెస్ ఉంటాయని. బట్ 250 అనేది మళ్ళీ ఒకసారి న్యూజిలాండ్ అనవసరంగా కష్టాల్లో తెచ్చుకున్నారు. ప్రతిసారి యూ రిమెంబర్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి నేను అంటూనే ఉన్నాను, ఇండియా వుడ్ బి హ్యాపీ టు బ్యాట్ ఫస్ట్ అన్నాను. మీకు గుర్తున్నదా అనుకుంటున్నాను. ప్రతిసారి అంటున్నాను, ఫైనల్ లాంటి మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అనేది చాలా చాలా కీలకం. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు ఒక గాడ్ గివెన్ ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని ఉపయోగించుకున్నారు, అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అండ్ ఇప్పుడు 256 అనేది నేను అనుకుంటాను ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్, బట్ యూ నెవర్ నో. కొంచెం డ్యూ ఏమైనా కొంచెం ఎఫెక్టివ్ గా ఉన్నట్లయితే ఐ థింక్ న్యూజిలాండ్ కెన్ మేక్ ఎన్ ఎఫర్ట్. ఎందుకంటే ఇక వాళ్ళు జస్ట్ వాళ్ళకి ఇక డూ ఆర్ డై అంతే. ఇక వాళ్ళు ప్రతి బాల్ నుంచి ఇక కొట్టాల్సిందే. ఫస్ట్ 10 overs లో వాళ్ళు కూడా మన ఇంగ్లాండ్ లాగా ఒక 120, 115 స్కోర్ చేసి ఎక్కువ వికెట్లు కోల్పోకుండా చూసుకున్నట్లయితే దే కెన్ మేక్ ఎన్ ఎఫర్ట్, అంతేగాని బట్ చాలా కష్టమైనటువంటి టార్గెట్ అయితే ఇండియన్స్ పెట్టారు. ఎక్సలెంట్ బ్యాటింగ్ యాక్చువల్లీ. దే మేడ్ యూజ్ ఆఫ్ ది ఆపర్చునిటీ గివెన్ బై న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్. అండ్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు, చాలా మంది అంటుంటారు టాస్ గెలిస్తే బౌలింగ్. నేను ఎప్పుడు అంటుంటాను ఫైనల్లో బ్యాటింగ్ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. చేసుకోవడానికి నేను అనుకుంటాను బౌలర్స్ కి అయితే మంచి ఫ్రీడమ్ ఉంది. ఓకే, ఎస్. వాళ్ళ బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందాక మా టీంలో ఒక డిస్కషన్ కూడా వచ్చింది. వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువ, కనీసం ఒక 300+ ఉంటే కొంచెం మనం ఊపిరి పీల్చుకోవచ్చు. బికాస్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్, వాళ్ళ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే విధ్వంసం, అది ఓపెనర్లో కొట్టిపారేస్తారని చెప్పి. సో ఇప్పుడు ఈ పిచ్ కండిషన్స్కి వాళ్ళ బ్యాట్స్మెన్ ఓపెనర్స్కి ఇస్ ఇట్ పాసిబుల్? అంత ఈజీనా, లేకపోతే వాళ్ళ టీంకో? ఐ థింక్ సచిన్ ఒకవేళ డ్యూ ఉన్నట్లయితే ఈజీ అవుతుంది కొంచెం, అంటే స్టార్టింగ్ లో. బట్ డ్యూ లేదు, బాల్ గ్రిప్ చేయగలుగుతున్నారు బౌలర్స్ అంటే నేను అనుకుంటాను అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే 250 చేంజ్ చేసేటప్పుడు ప్రెషర్ అనేది మీ పైన ఉంటుంది డెఫినెట్లీ. అండ్ మీకు కనీసం ఒక 2 70 పార్ట్నర్షిప్స్ కావాలి ఈ టార్గెట్ చేరుకోవాలంటే. లేకుంటే కనీసం ఒకటి 100+ పార్ట్నర్షిప్ అన్న అవసరం ఉంటుంది. లైక్ ఇండియన్ ఓపెనర్స్ ఎట్లా బ్యాటింగ్ చేశారు. సీఫర్ట్ అండ్ అలెన్ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు, సచిన్ డౌటే లేదు. వాళ్ళు ఒక మంచి స్టార్ట్ అందించినట్లయితే ఒక కాన్ఫిడెంట్ స్టార్ట్ అయితే వాళ్ళు చేయవచ్చు. బట్ న్యూజిలాండ్ నాకు అనిపిస్తుంది వాళ్ళు ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేస్తున్నారు ఇండియాకు. ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చి ఒక మంచి అవకాశం వాళ్ళకి లభించిందని నన్ను వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. వాళ్ళు కూడా ఇలా బ్యాటింగ్ చేసి ఒక మంచి టోటల్ పెట్టినట్లయితే ప్రెషర్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇట్ కెన్ బి చేజబుల్ కాదని కాదు, ఎందుకంటే మంచి టోటల్స్ కూడా చేంజ్ చేయబడ్డాయి. ఈ వికెట్ పైన చేంజ్ చేయబడ్డాయి, ఇండియాలో చేంజ్ చేయబడ్డాయి. ఇండియాలోనైతే మనం చూస్తుంటాం కదా 250, 260 కూడా మంచి అటాక్స్ ఉన్నప్పుడు కూడా చేంజ్ చేయడం చూస్తున్నాం మనం. బట్ ఫైనల్ లాంటి టోర్నమెంట్ లో, వరల్డ్ కప్ ఫైనల్ లాంటి టోర్నమెంట్ లో ఐ థింక్ it will be a bit difficult, I think, because they at least need couple of very good partnerships actually. And if they get going, you never know. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే మన అంటే ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి మనకు అంత ప్రెషర్ లేదు. వీ హ్యావ్ ఎ ఫ్రీ హ్యాండ్ టు హ్యావ్ ఎ గుడ్ స్కోర్ ఆన్ ద బోర్డ్. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ న్యూజిలాండ్కి సాధ్యమేనా? ఆ ప్రెషర్ ఉంటుంది కదా. దే హావ్ గాట్ ఫెంటాస్టిక్ లైనప్ ఉంది వాళ్ళకు. ఇండియాకి ఈ గ్రౌండ్ లో కొంచెం చూసాం, స్టిక్ హిట్టింగ్ అనేది కొంచెం కష్టమైపోయింది. సో ఐ థింక్ దే నీడ్ ఎ గుడ్ స్టార్ట్ ఫస్ట్ యాక్చువల్లీ. సీఫర్ట్ అండ్ అలెన్ ఎట్లనైతే ఈ టోటల్ టోర్నమెంట్ లో బ్యాటింగ్ చేశారో అట్లా వాళ్ళు మంచి స్టార్ట్ అందించినట్లయితే ఐ థింక్ లైక్ 10 overs లో 110 for 1, 110 for 2 ఈజ్ ఆల్సో ఓకే. బట్ 3 కంటే ఎక్కువగా వికెట్స్ కోల్పోయినట్లయితే ప్రెషర్ ఆటోమేటిక్ గా మీ పైన క్రియేట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ ఇంగ్లాండ్ అసలు యాక్చువల్ గా స్టార్టింగ్ లో కొంచెం వికెట్స్ కోల్పోవడం తోటి వాళ్ళు చివరిలో కొంచెం కష్టపడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా 200 for 3, 200 for 4 ఉన్నటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నట్లయితే దే కుడ్ హావ్ ట్రైడ్ దట్ ఆల్సో. సో దే ట్రైడ్ ఇన్ ద ఎండ్, చేయలేదని కాదు.
బట్ ఇప్పుడు న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది కనుక వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా బ్యాటింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓపెనర్స్ అంటే వికెట్ పారేసుకోకుండా, అంటే చూసి వికెట్ పారేసుకోక తప్పదు ఒక్కొక్కసారి. వెన్ యూఆర్ ట్రైంగ్ ఫర్ రన్స్ యూ గెట్ అవుట్ ఆల్సో. బట్ కొంచెం కేర్ఫుల్ గా బ్యాటింగ్ చేసి ఒక మంచి పార్ట్నర్షిప్స్ నమోదు చేసినట్లయితే దే కెన్ ట్రై. బట్ వన్ థింగ్ ఈస్ ఫర్ షూర్, దే ఆర్ నాట్ స్పెల్లింగ్ విక్టరీ నౌ యాక్చువల్లీ, దట్ దే నో వెరీ వెల్. బికాస్ కొంచెం ఇంత ఫీల్డింగ్ చేసిన తర్వాత ఆ టైర్స్ అనేది టైర్డ్ గా కూడా ఉంటారు మీరు, అండ్ మీ పైన ప్రెషర్ ఉంటది చేంజ్ చేస్తున్నప్పుడు, తర్వాత టైర్డ్ గా అయి ఉంటారు. బిగ్ టోటల్ మీ ముందుండి, అండ్ ఇండియన్ బౌలింగ్ లైనప్ ఈస్ వెరీ హార్డ్ యాక్చువల్లీ. మనం చాలా టఫ్ బౌలింగ్ లైనప్, దట్టు బుమ్రాను ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. బుమ్రా యొక్క స్పెల్ నేను అనుకుంటాను మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేయచ్చు మరొకసారి ఈ రోజు. ఇఫ్ హీ గివ్స్ రన్స్ దెన్ న్యూజిలాండ్ కెన్ ట్రై, అండ్ ఇఫ్ హీ బౌల్స్ వెల్ లైక్ హీ డిడ్ ఇన్ ముంబై అగైన్స్ట్ ఇంగ్లాండ్, దెన్ ఐ థింక్ న్యూజిలాండ్ మళ్ళీ 2028 దాకా వెయిట్ చేయాల్సిందే, 2027 దాకా 50-50 లో వెయిట్ చేయాల్సిందే. అనదర్ ఆపర్చునిటీ. వాళ్ళు రియల్ గా కోల్పోతున్నారా అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ యూ నెవర్ నో. క్రికెట్ ఈజ్ ఎ ఫనీ గేమ్. బట్ ఎస్, ఇప్పుడైతే ఈ గ్లౌజులకి సంబంధించి మనం పని చెప్పేశాం. బట్ ఇప్పుడు మిగిలిందంతా కూడా ఈ బాల్తోనే. సో బూమ్రా గురించి మాట్లాడుకునే సందర్భం, సాధారణంగా బూమ్రాని బ్రహ్మోస్ మిజైల్ లాంటి పేర్లతో పిలుస్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు. కాబట్టి కెన్ వి ఎక్స్పెక్ట్ ఈ మిజైల్కి ఏమైనా వికెట్లు పడే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ బిగినింగ్ కూడా వాళ్ళు అన్నారు, మాకు మహా అయితే బూమ్రాని తట్టుకుంటే చాలు, మిగతా అంతా మాకు ఈజీ అండి. సో ఎలా చూడండి బూమ్రా అంటే? ఎస్, మాట్లాడే ముందు ఒక మాట ఇక్కడ సచిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాట్ కమిన్స్ లాగా శాంట్నర్ ఏమన్నాడంటే మేము కూడా సైలెన్స్ చేస్తాం క్రౌడ్ ను అన్నారు. అవును, ఇప్పుడు ఇక సైలెన్స్ చేసే ఛాన్స్ ఉండదు. లాస్ట్ బాల్ వరకు అయితే చేయలేరు వాళ్ళు. లాస్ట్ వికెట్ వరకు న్యూజిలాండ్ లాస్ట్ వాళ్ళు గెలిచినట్లయితే లాస్ట్ రన్ వరకు, లేకుంటే ఇండియా గెలిచినట్లయితే లాస్ట్ రన్ వరకు వాళ్ళు చేయలేరు అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఇండియా ముందు ఒక బిగ్ టార్గెట్, ఇండియాకు ఒక మంచి టార్గెట్ లభించింది కనుక దాన్ని నేను అనుకుంటాను డిఫెండ్ చేసుకోవడానికి ఇండియాకు ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఇప్పుడు కేరింతలు ఎక్కువగా అవుతాయి. ఓవర్ మధ్యలో బూమ్ బూమ్ బుమ్రా అని చెప్పి మొన్న బాంబేలో ఎలానైతే కంటిన్యూ అయిందో అది ఇంకా ఎక్కువ కంటిన్యూ అవుతుంది అసలు. సో దాన్ని ఆపడం చాలా కష్టం. సో ఆ ప్రెషర్ అనేది న్యూజిలాండ్ ఎలా ఫీల్ అవుతారో వి డోంట్ నో. దే హ్యావ్ ప్లేయర్స్ ఆఫ్ కోర్స్ టు టేక్ దెమ్ హోమ్. అలా అని కాదు, ఫిలిప్స్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. మనం ఇంతకు ముందు ఓపెనర్స్ విషయం మాట్లాడారు, రచిన్ రవీంద్ర హిమ్సెల్ఫ్ ఇస్ ఫెంటాస్టిక్ ప్లేయర్. కానీ 250 is a huge target to chase, right? True. దాన్ని చేజ్ చేయడంలో మీకు కపుల్ ఆఫ్ గుడ్ పార్ట్నర్షిప్ కావాలి. మరి దాని కొరకు ఎలా ట్రై చేస్తారో we have to wait and see. ఇప్పుడు మ్యాచెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది వాళ్ళ ఇన్నింగ్స్. Let's hope that But yes, before starting match కి వెళ్ళిపోదాం. But I have a question for you, సుధీర్. వినిపించే మాట ఏంటంటే బూమ్రా కావచ్చు, వీళ్ళు కావచ్చు, బౌలింగ్ గురించి వెళ్తా మాట్లాడతాం. బట్ ఈ రోజు మ్యాచ్ లో దాదాపుగా ఒక 30 runs ని వాళ్ళు ఫీల్డింగ్ తో ఆపేశారు. అండ్ ఒకవేళ అభిషేక్ శర్మ ఉన్నా, సంజు శాంసన్ ఉన్నా ఎంత స్కోర్ వచ్చి ఉండేది మనకి? 30 runs ఫీల్డింగ్ ఆపడం కాదు, లాస్ట్ టూ ఓవర్స్ లో 30 runs కూడా ఇచ్చారు. లాస్ట్ ఓవర్ లో ఎన్ని వచ్చినాయి? నిషా ఓవర్ లో 24 runs ఎక్కువ. ఇంట్రెస్టింగ్. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ది ఇంటరప్షన్. హార్దిక్ పాండ్యా బౌలింగ్ కి దింపడం జరిగింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ దించడం వెనకాల వ్యూహాత్మకం అనుకోవాలా, లేకపోతే హౌ యూ హ్యావ్ టు సీ హార్దిక్ పాండ్యాని ఇప్పుడే దించడం బౌలింగ్ కి? ఐ థింక్ హార్దిక్ పాండ్యా అని బుమ్రా గానీ లోకల్ బాయ్స్, అండ్ హార్దిక్ పాండ్యా ఓపెనింగ్ చేస్తున్నాడు, కొత్త ఏం కాదు. హార్దిక్ పాండ్యా ఈ మధ్య కాలంలో ఓపెనింగ్ చేస్తున్నాడు. న్యూజిలాండ్ తో 20 సిరీస్ అయినప్పుడు కూడా ఈ ఓపెన్ అటాక్ యాక్చువల్లీ. ఐ థింక్ మేబీ కొంచెం బాల్ ఓల్డ్ అయిన తర్వాత బుమ్రా గ్రిప్ ఎక్కువగా చేయగలుగుతాడు, అండ్ అది కూడా కారణం కావచ్చు. ఎందుకంటే బుమ్రా ఫర్ ఎగ్జాంపుల్ ముంబై కాడిన ఎక్స్పీరియన్స్ ఏమైనా కలిసి వచ్చే అంటే అతన్ని కొంచెం బుమ్రాని ఎక్కువగా స్పేర్ లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే రన్స్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో వస్తే మధ్యలో మీకు కంట్రోల్ చేయడానికి అవసరం ఉంటుంది. ఒకవేళ బుమ్రా రన్స్ ఇచ్చినట్లయితే ప్రెషర్ పడుతుంది. వాట్ ఎ చేంజ్ ఓవర్ లాస్ట్ ఉంటే హర్షదీప్ ని బౌలింగ్ కి దించినట్టుగా తెలుస్తోంది. వాట్ ఎ క్లెవర్ మూమెంట్. వాట్ డు యు సే? whatever I mean, they have done for India రీసెంట్ గా. హర్షదీప్ గానీ మీకు హార్దిక్ గానీ బౌలింగ్ చేస్తున్నారు కనుక ఐ థింక్ అది ఎక్స్పెక్టెడ్, పెద్ద అదేం కాదు. బట్ బుమ్రా తోటి కూడా పవర్ ప్లే లో 1-2 overs వేయించే ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఓవర్ లో ఫర్ ఎగ్జాంపుల్ రన్స్ ఇచ్చాడంటే వేయించకపోవచ్చు, కానీ ఒక ఓవర్ లో వికెట్ తీసి లేకుంటే రన్స్ ఎక్కువ ఇవ్వకుండా కంట్రోల్ చేసినట్టయితే ఈ కెన్ ఆల్సో బౌల్ లో 4 అండ్ ఆ తర్వాత మళ్ళీ అతన్ని మధ్యలో తీసుకురావచ్చు. సో పవర్ ప్లే లో ఇండియా న్యూజిలాండ్ బ్యాటర్స్ ని ఎట్లా కట్టడి చేస్తారు దానిపైన మ్యాచ్ యొక్క రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. వెయిట్ ఫర్ దట్.
రైట్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ ఫర్ జాయినింగ్ విత్ అస్. జాయిన్ అవడమే కాదు, మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేశారు. అండ్ ఇప్పుడు వినిపించే